నోటి మాట చేత ఈ విశ్వమును, నక్షత్రములను, గ్యాలక్సీలను, నక్షత్ర మండలాలను, పాలపుంతలను నిలిపి వేసి నెబ్యులాలను, సోలార్ సిస్టమ్ సౌర కుటుంబాన్ని సృష్టించిన దేవ, గ్రహాలను ఉపగ్రహాలను చేసిన దేవ, ఈ భూమండలను చేసిన దేవ, జంతువులను, పక్షులను, పర్వతాలను, ఉన్నత శిఖరాలను చేసిన దేవా, మీకే స్తోత్రములు. కానీ నరుని మాత్రం మీ చేతులతో చేసిన దేవా, మీ అరచేతులతో చెప్పుకున్న దేవా, మీకు స్తుతి మహిమ స్తోత్రములు. మమ్మల్ని మీ పోలికలు చేసి మీ ఊపిరిచ్చిన మా పరలోక తండ్రి మేము ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం. మీ మహావైభవమంటే మీకు వందనములు అర్పించుతున్నాం. ఉన్నతుడా ఉన్నవాడా మహోన్నతుడా మహిమగలవాడా ఉన్నతుడా ఉన్నవాడా మహోన్నతుడా మహిమగలవాడా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన. ఆయన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తుకి ఆరాధన. దేవుని కుమారుడా, మా రక్షకుడా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, ఆది సంభూతుడా, ఆదిలో వాక్యమై ఉన్నవాడా, ఆదిలో జ్ఞానమై ఉన్నవాడా, శరీర గాలిగా ఇమ్మానుయేలుగా మరియ తల్లి గర్భమున జన్మించిన మనిషి అవతారం ఎత్తిన యేసుక్రీస్తు బాలయేసుగా నజరేతుకు వెళ్ళి తల్లిదండ్రులకు విధేయులు, జ్ఞానమును ప్రాయమును వర్ధిల్లుతూ దేవుని యొక్క ప్రజల యొక్క మన్నను పొందిన యేసయ్య, మీకే మా స్తుతి ఆరాధన. మీరు జ్ఞానమును పెరిగి పెద్దవాడై యోర్దాను నదిలో 31 ఏళ్ల బాప్తిసం తీసుకొని అభిషేకించబడి పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తూ అపోస్తలులను నియమించి సువార్త సేవలో వారిని వినియోగించిన యేసయ్య, మీకే ఆరాధన. గుడ్డి వారికి చూపును, మూగవారికి మాటలు, చెవిటి వారికి వినికిడిని, కుంటి వారికి నడకను నేర్పిన, పక్షవాత రోగులు స్వస్థపరిచిన, అనేక రోగములతో అనేక వ్యాధులతో బాధపడే వారికి స్వస్థతనిచ్చిన వైద్యులలో పరమ వైద్యుడా, మీకే మా స్తుతి ఆరాధన. ఓ యేసుక్రీస్తు, ఆ సత్యము నీవే, జీవము నీవే, మార్గము నీవే, లోకానికి వెలుగు నీవే, ద్రాక్షావల్లిని నీవే, మా మంచి కాపరి నీవే, జీవాహారము నీవే, ఉదయకాల నక్షత్రము నీవే, నీతి సూర్యుడవు నీవే, నీకే మా స్తుతి ఆరాధన. చనిపోయిన వారికి జీవం పోసిన యేసయ్య, మీకే ఆరాధన. అనేక దయ్యములను బట్టి పీడింపబడిన వారికి విడుదల ఇచ్చిన యేసయ్య, మీకే స్తుతి ఆరాధన.
మా కోసం సంఖ్యలు వేయించుకొని బందీ అయి తీర్పు విధించబడి కొరడాలతో కొట్టబడి ముళ్ళ కిరీటము పెట్టబడి ఉమ్మి వేయబడి సిలువను మోసి సిలువలో కొట్టబడి ఈట చేత పొడిచి తెరవబడిన యేసు తిరుహృదయమా నీకే ఆరాధన. మా కోసం రక్తము కాల్చి ప్రాణము పెట్టి సమాధి చేయబడి సమాధి చేసి మూడవ రోజు తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి పార్శ్వమున ప్రధాన యాజకుడిగా రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా అభిషిక్తుడైన యేసుక్రీస్తువా మరలా రెండవ రాకడలో రాజుల వాడ యూదా గోత్రపు సింహమా నీకే మా స్తుతి ఆరాధన. చెనికైన పుత్రుడా ప్రభువైన క్రీస్తువా చెనికైన పుత్రుడా ప్రభువైన క్రీస్తువా విజయమున్న పుత్రుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల మేము పొగడుచున్నాము ఆరాధించుచున్నాము మేము పరిగణించేవాడు. అనాది కాలంలోని జగత్తుకు పునాదులు వేయబడక ముందే నిష్కలంకమైన గొర్రె పిల్లగా మా పాపముల పరిహారము నిమిత్తము నియమింపబడిన దేవుని కుమారుడా వధింపబడిన దేవుని గొర్రె పిల్ల నీ రక్తం ఇచ్చి నీ ప్రాణం ఇచ్చి ప్రతి జనములోని ప్రతి భాషలోని ప్రతి తెగ నుండి ప్రతి కులం నుండి ప్రతి ప్రాంతం నుండి దేవునికై ప్రజలను కొన్నావు. నీవు ప్రతి ఒక్కరిని నీ యాజక రాజ్యముగా చేశావు కనుక శక్తి జ్ఞానము ప్రాభవము వైభవము పొందుటకు నీవే అర్హుడవు. గ్రంథమును గ్రహించుటకు దాని ముద్రలు పగలగొట్టుటకు నీవే అర్హుడవు. Worthy is the Lamb that was slain. Worthy, worthy, worthy is the Lamb of God. Worthy, worthy, worthy is the Lamb of God. Lord, we lift up your name. Lord, we lift up your name. With our hearts filled with praise, with our hearts filled with praise, be exalted, Lord our God. Worthy is the Lamb of God. వధింపబడిన చంపబడిన గొర్రె పిల్ల శక్తి జ్ఞానము ప్రాభవము వైభవము కీర్తి మహిమా ప్రభావము పొందుటకు అర్హుడకు యోగ్యుడు. ఎందుకనగా నీవు వధింపబడి నీ రక్తము చేత మమ్మల్ని వెలగాయించుకున్నావు. నీకే స్తోత్రము యేసయ్యా. రాజాదిరాజుగా తండ్రి కుడి పార్శ్వమున సింహాసనాసీనుడైన సర్వలోక న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు ఆమెకు ఆరాధిస్తున్నాము. నీలాంటి గొప్ప దేవుడు మరొకరు లేడు ప్రభువా. పైనున్న ఆకాశమందైనను క్రిందున్న ఈ భూమి క్రిందైనను పైనున్న ఆకాశమందైనను క్రిందున్న ఈ భూమి క్రిందైనను ఈ సృష్టిలోన ఎక్కడ వెతికినా నీలాంటి దేవుడు లేరయ్యా. గొప్ప దేవుడా మంచి దేవుడా నీవే యేసయ్యా. గొప్ప దేవుడా మంచి దేవుడా నీవే యేసయ్యా. నీలాంటి దేవుడు లేడయ్యా లేడయ్యా. నీకు సాటి లేడయ్యా. నీలాంటి దేవుడు లేడయ్యా లేడయ్యా. నీకు సాటి లేడయ్యా. అవును ప్రభా, ఇలాంటి గొప్ప దేవుడు మరొకరు లేరు 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 ప్రభా. లేరు 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 ఇంకెవ్వరు లేరు. యేసు లాంటి వారు మరెవ్వరు
మీలాంటి ప్రేమించే దేవుడు, మంచి కాపరి, ప్రాణం పెట్టే దేవుడు, రక్తం చిందించి పాప క్షమాపణ కోసం మా కోసం మొదలుపెట్టే దేవుడు, మా కోసం ప్రాణం ఇచ్చిన చిరకాల స్నేహితుడు, ఎడబాయిన కృపతో మమ్మల్ని ప్రేమిస్తున్న గొప్ప దేవుడు, మీలాంటి గొప్ప దేవుడు మరొకరు లేరు ప్రభువా యేసయ్యా। यीशु मसीह तेरे जैसा ही कोई नहीं। यीशु मसीह तेरे जैसा ही कोई नहीं। तेरे चरणों में झुकना और महिमा गाए ज़मीन। यीशु मसीह तेरे जैसा कोई नहीं। तेरे चरणों में मेरा और महिमा गाए ज़मीन। हम गाए हो तूने हमसे कितना प्यार किया, हमें पापों से छुड़ाने को हमें कुर्बान दिया। प्यारे पिता तूने हमसे कितना प्यार किया, हमें पापों से छुड़ाने को हमें कुर्बान दिया। हम गाए हो सलाम, तू राजा मेरा तेरी महिमा होवे सदा। हे प्रभु हमारा दुआ, हमारा दुआ। పరిశుద్ధాత్మ దేవునికి ఆరాధన। పితల సుతుల ప్రేమ బంధమా, తండ్రి కుమారుల నుంచి బయలుదేరి వచ్చు ఓ పరిశుద్ధాత్మ నీకే మా స్తుతి ఆరాధన। ఆదిలో శలములపై కారాడి సృష్టికి జీవం పోసిన పరిశుద్ధాత్మ, సంసోను గిద్యోనులకు బలమునిచ్చిన పరిశుద్ధాత్మ, బండు నుండి మధుర జలమును ప్రవహింపని చేసిన పరిశుద్ధాత్మ, న్యాయాధిపతులకు జ్ఞానం ఇచ్చిన పరిశుద్ధాత్మ, రాజులను అభిషేకించి సొలొమోను మహారాజుకి జ్ఞానం ఇచ్చిన పరిశుద్ధాత్మ, ప్రవక్తలను నడిపించిన భవిష్యత్ జ్ఞానం వారికి ఇచ్చి మెస్సయ్య గురించిన ప్రవచనాలను, భవిష్యత్తును గురించిన ప్రవచనాలను వారి ద్వారా చెప్పించిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర నీకే ఆరాధన। ఎండిన ఎముకలకు జీవం పోసిన పరిశుద్ధాత్మ నీకే ఆరాధన। యేసునాథుడు యోర్దాను నదిలో బాప్తిజం పొందినప్పుడు పావురము రూపంలో దిగి వచ్చిన పరిశుద్ధాత్మ నీకే ఆరాధన। యేసుక్రీస్తు చేసిన సూచక క్రియలు, అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలను కూడుకున్న పరిశుద్ధాత్మ మీకే మా స్తుతి ఆరాధన। మేడ మీద గదిలో పెంతెకోస్తు రోజున అపోస్తలులు మరియ తల్లి ప్రార్థిస్తుండగా, ఎడతెగక వారు ప్రార్థనలు చేయుచుండగా అగ్ని జ్వాలల రూపంలో యేవేలు ప్రవక్త ద్వారా ప్రవచించిన వాగ్దానం చేసిన ప్రకారం అగ్ని జ్వాలల రూపంలో పరిశుద్ధాత్మ కుమ్మరింపుగా దిగి వచ్చిన పరిశుద్ధాత్మ మీకే మా స్తుతి ఆరాధన। జ్ఞానము
మీకే మహిమ, మీకే ఘనత, మీకే స్తుతి, మీకే స్తోత్రం, మీకే గడుపుట కంటే ఒక్క క్షణము మీ సన్నిధిలో గడుపుట ఎంతో మేలు. ఈ తపస్కాలాన్ని, ఈ కృపాకాలాన్ని మాకు దయచేసిన దేవా, ఈ కృపాకాలంలో ఈ 10వ తారీఖు మార్చి 10వ తారీఖు గోధుమ కుంటలో ఈ యొక్క మీ మహా దేవాలయంలో, ఫాతిమా మాత దేవాలయంలో మమ్మల్ని అందరినీ మీ సన్నిధానంలోకి చేర్చిన ప్రభువా, మేము స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ తపస్కాల పడకుండా ప్రభువా, మరియ వలె మీ పాద సన్నిధిలో మేము కూర్చొని వాక్యం వినబోతుండగా మాతో మీరు మాట్లాడండి ప్రభువా. ప్రభువా, మిమ్మల్ని వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలము? యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనము, ఏలైనగా జీవము గల మాటలు మీ వద్ద ఉన్నవి. ఆ జీవము గల మాటలతో మాతో ఈ సమయంలో మాట్లాడండి ప్రభువా. మా హృదయంలో మీ జీవము గల మాటలను ముద్రించుకొని పఠించి పాటించి ప్రకటిస్తాను ప్రభువా. నా హృదయములో మీ మాటలే, నా కనులకు కాంతి రేఖలు, కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు. నీ కార్యములను వివరింపతరమా, మీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో మీ మాటలే, నా కనులకు కాంతి రేఖలు. ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు అందరూ లేచి నిల్చొని మీకు తెలిసిన పాటని పాడండి. దేవుని మహాసన్నిధిలో, ఆయన సన్నిధి కాంతిలో, ఆయన ఉనికి, ఆయన సన్నిధానాన్ని అనుభవిస్తున్న ఈ తరుణంలో గొప్పగా ఆయన చప్పట్లు కొట్టుకుంటూ మహిమపరుస్తూ ఆయన స్తుతించి ఆరాధించడం మరొక
స్థాపించిన వాడు